ప్లానింగ్ అక్రమాలపై రాష్ట్ర వ్యాప్త తనిఖీల్లో భాగంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెండో రోజు తనిఖీలు జరుపుతున్నారు. భవన నిర్మాణాల అనుమతుల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో సంబంధిత ఫైళ్లు, ఆన్లైన్ అనుమతులు, ఇతర అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ సాయంత్రం నాటికి రాజమహేంద్రవరంలో కట్టడాల్లో జరిగిన అక్రమాల నిర్ధారణ ప్రక్రియ కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఏసీబీ సీఐ వెల్లడించారు. కోరిన కోర్కెలు తీర్చే కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం దత్తత తీసుకుంటుందని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెల్లడించారు. ఈ మేరకు టీటీడీ నుంచి లేఖ అందినట్లు తెలిపారు. త్వరలోనే ఆలయాన్ని టీటీడీ దత్తత తీసుకునే అవకాశం ఉందన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జన్ సున్వాయ్ కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం 9:30 నుండి రాజమహేంద్రవరం ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ మహిళల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి టి శ్రీదేవి తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న గృహహింస, వరకట్న వేధింపులు, ఆస్తి వివాదాలు, కుటుంబ సమస్యలు, ఇతర సంబంధిత ఫిర్యాదులను సంబంధిత ఆధార పత్రాలతో కలిసి సమర్పించవచ్చని తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని మహిళలు తమ సమస్యలకు సంబంధిత అర్జీలను సమర్పించేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రయాణికుల సౌకర్యార్థం రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్లో భవానీ చారిటబుల్ ట్రస్ట్, పరమేశు బయోటెక్ సంయుక్త ఆధ్వర్యంలో 60 లక్షలతో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ దూర ప్రాంతాల నుంచి విద్య కోసం విద్యార్థులు, వైద్యం, ఇతర అవసరాల నిమిత్తం ప్రజలు ఇక్కడికి వస్తుంటారని, వారికి శుద్ధమైన నీటిని అందించాలన్న ఉద్దేశంతో ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేశామన్నారు. నగరంలో సుమారు 50 లక్షలతో 8 ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అల్లు రామలింగయ్య హోమియో కాలేజ్, గవర్నమెంట్ హాస్పిటల్, ఆర్టీసీ కాంప్లెక్స్ వంటి తదితర ప్రాంతాల్లో ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఎమ్మెల్యే బస్సుల వద్దకు వెళ్లి ఉచిత బస్సు ప్రయాణం గురించి విద్యార్థులను, మహిళలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వారి ఇబ్బందులు, ఇంకా ఏమైనా సౌకర్యాలు కల్పించాలా అని అంశాలను ఆరా తీశారు. మహిళలు ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటే కుటుంబం మరియు సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు కరుణ గోపాల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో మహిళల ఆరోగ్యం శక్తివంతం చేసే లక్ష్యంతో స్త్రీ శక్తి పంచకం జరిగింది. కార్యక్రమాన్ని కరుణ గోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పద్మజారాణి, డాక్టర్ విశ్వభారతి, డాక్టర్ మనీషా, డాక్టర్ సూరి రఘురాం, డాక్టర్ అనురాధ పాల్గొని మహిళల ఆరోగ్యం, పోషణ, జీవనశైలి మరియు ఆయుర్వేద పద్ధతుల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ శ్రీమతి పద్మవర్మ, రేలంగి శ్రీదేవి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పాలడుగుల శ్రీవిద్య, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విజయవాణి, గోదావరి జోన్ ఇన్ఛార్జ్ శ్రీదేవి పిడికిటి, అలాగే జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీమతి మద్దిపాటి రజని పాల్గొన్నారు.